హలో అండి. హలో అండి. నేనైతే ఇవాళ అయితే వెన్స్డే అనమాట. సో ఇవాళ నుంచి అయితే మనకి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే పిలవాలి కదండి, పిలవాలి కదా. సో నేనైతే వెళ్తున్నా, నేను మా హస్బెండ్ డాడీ అయితే వెళ్తున్నాము. అదే నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము పెళ్ళికి పిలవడానికి. కార్డ్స్ ఇవ్వాలి కదా. సో కార్డ్స్ ఇవ్వడానికి అయితే అట్లా వెళ్తున్నాం అనమాట. అంటే చుట్టుపక్కల ఉంటారు కదా, వేరే ఊరు వెళ్ళి ఇవ్వాల్సిన వాళ్ళు. సో మేమైతే అప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. నేనైతే డ్రెస్ వేసుకొని శారీ అంత నాకు కంఫర్ట్ ఉండదు. సో క్యారీ చేయడం కష్టమైపోద్ది అని చెప్పి నేనైతే ఇలా డ్రెస్ వేసుకొని ఇలా రెడీ అయిపోయా. సరే అయితే మీకు మళ్ళీ చూపిస్తా ఎక్కడ, అంటే ఏ ఊరు వెళ్తున్నాము అని చెప్పి చూపిస్తా. వ్లాగ్ తీస్తా, వీలైనంత వరకు వ్లాగ్ తీస్తాను, చూడండి. వెల్కమ్ టు మను వ్లాగ్స్. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. హలో అండి, మనమైతే ఇప్పుడు కాకినాడ వచ్చాము. కాకినాడలో కొంతమంది చుట్టాలు ఉన్నారు. సో వాళ్ళనైతే పిలుద్దామనేసి వచ్చామండి. ఇంకా అందరి ఇంటికి చూపించట్లేదు, కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేయాలి కదా. అందుకని అయితే ఎవరి హౌస్లో చూపించట్లేదు, జస్ట్ తిరుగుతున్నాం. ఇప్పుడైతే కాకినాడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి. అంటే కొన్ని అడ్రస్సెస్ మాకు తెలియదు కదా. సో డాడీ అయితే తీసుకెళ్తారు. డాడీ బైక్ అక్కడ పెట్టేసి మాతో పాటు వస్తారనమాట. చూడండి మీరు కూడా. ఇక్కడైతే స్టేషన్కి వెళ్తున్నామండి. ఇంకా ఎవరి ఇల్లు అయితే తీయలేదు, అంటే చూపిస్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా అని చెప్పి అయితే నేనైతే ఎవరి ఇల్లు చూపించట్లేదు. జస్ట్ ఈ వీడియో అంతా మేము ఎలా వెళ్తున్నాం, మా జర్నీ అంతే. సో ఎవరు కనిపించరు మీకు. నాకు అలా నచ్చదండి, అంటే వేరే వాళ్ళు ఇష్టం ఉందో లేదో తెలియకుండా పెట్టడం అయితే నాకు నచ్చదు. సో నేనైతే ఇంక పెట్టట్లేదు. ఇంకా అలా జర్నీ అంటే మేము వెళ్తున్నాం కదా, ఇంకా అదే ఉంటుంది వీడియో అయితే. చూస్తూ ఉండండి మీరు కూడా. ఆ రోజంతా అయితే మొత్తం పిలుపులన్నీ తిరిగేసామండి. కాకినాడ మావిడాడ అయితే తిరిగేసాము. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు చేపలు ఇచ్చే ఆవిడ ఉంటుంది కదా, చేపల లక్ష్మి, ఆవిడైతే 5 kgs చైనా చేప తెచ్చిందంట. సో అదైతే నాకు చూపిద్దామని అయితే తెచ్చిందనమాట. మేము ఏం తీసుకోలేదులేండి. అదైతే తెచ్చి మామూలుగా నేను వీడియో తీస్తానని చెప్పి అయితే తెచ్చింది. నాకైతే వండుకునే టైం లేదు, ఇంకా ఇంట్రెస్ట్ కూడా లేదు. సో మేమైతే తీసుకోలేదన్నమాట. ఇంకా అదైతే తెచ్చి చూపిస్తుంది, 5 kgs ఉందమ్మా అని. వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు అని చెప్పి అయితే, అంటే ఒక చేప 2-3 అలా తీసుకుంటారు కదా, అలా అయితే తీసుకున్నారంట. సో అదైతే చూపిస్తుంది అనమాట. చాలా పెద్దది ఉండండి చేప అయితే, 5 kgs అంట. చూడండి ఎంత పెద్దది ఉందో. దీంట్లో అయితే సెన అంటారు కదా, అది కూడా ఉంది. చాలా పెద్దది ఉంది చేప, మనమైతే మొయ్యలేము కూడా. అదే చేప అయితే పులుసు బాగుంటుందా, ఫ్రై బాగుంటుందా అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. లక్ష్మి ఏం చెప్తుందంటే, పులుసు కంటే అదే ఫ్రై కంటే పులుసే చాలా బాగుంటుంది, చేప పులుసు పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే దీంట్లో శన ఉంటుంది కదండి, శన అంటే అది గుడ్లు ఉంటుంది కదా. సో అదైతే పులుసు పెట్టుకోవాలంట. సో ఇంకోటి అయితే ఇంకో చేప ఉంది, అది కూడా ఇదే లాంటిది అనుకుంటా మరి.
ఆ రోజైతే అలా తెచ్చిందనమాట. చూస్తున్నాం అందరం. ఇదిగోండి ఇక్కడైతే క్లోజప్లో అనమాట చేప. చూడండి ఎంత ఉందో చేప అయితే. ఆ డాడీ వచ్చారు అప్పుడే, డాడీకి చూపిస్తున్నాం అనమాట. చూడు ఎంత ఉందో అని చెప్పేసి చూపిస్తున్నాం. మా డాడీ ఏమో చేత్తో పట్టుకుంటేనే దాని సైజు తెలుస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా దాన్ని అంత పెద్ద చేపను అసలు ఎవరు మోయగలరండి. అసలు చాలా పెద్ద బరువుగా ఉంది ఆ చేప అయితే. భలే ఉంది కానీ చేప మాత్రం ఇంత పెద్ద చేప భలే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. అదిగో డాడీ పట్టుకున్నారు. దీని నోట్లో చూడు, దీని నోట్లో చేయి దూరిపోయేలా ఉంది. జానా దీని నోట్లో చేయి పెట్టి అలా చూడు, వీడు పట్టుకుంటాడు. బాబు నీ చెయ్యి కట్ చేసేస్తుంది అది మరి. అమ్మని నీ కదా నీ చెయ్యి. హలో అండి, ఇవాళ పెళ్లి పిలుపులు డే 2. నిన్న ఇక్కడికి కాకినాడ మావిడ ఇది తిరిగాం కదా. సో ఇవాళ అయితే మనం ఎక్కడికి పల్మూరు వెళ్తున్నాం. మా ఊరి దగ్గర ఉంటుంది అది. లోపలికి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడికి వెళ్తున్నాం ఇవాళ అయితే. ఇప్పుడైతే మేము పిలుపులకి పల్మూరు అయితే వెళ్తున్నామండి. అనపత్తి అంటే లోపలికి వెళ్ళాలి పల్మూరు. సో అక్కడికైతే వెళ్తున్నాం పిలుపులకి. ఇంకా ఇక్కడ కూడా ఎవరిల్లులో ఏం చూపించట్లేదు. జస్ట్ మేము ఎలా వెళ్తున్నాము, ఎలా రెడీ అయ్యాము అంతే. ఇదే చూపించగలను నేనైతే. ఇంకా వేరే ఏమి చూపించలేను, అంటే బాగోదు కదా అని చెప్పి అయితే చూపించాను. హలో అండి, పల్మూరు అయితే అయిపోయినాయి అండి పిలుపులు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి బ్యాక్ టు మా ఊరు అన్నమాట. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. ఇవాళ అయితే ఫ్రైడే, సో 8th అన్నమాట. ఇంకా అన్నయ్య పెళ్ళి దగ్గరకు వచ్చింది కదా. 11 అయితే పెళ్ళి కొడుకుని చేస్తున్నాం అన్నయ్యని. సో ఇంకా ఇంట్లో పనులు అయితే పెళ్లి పనులు జరుగుతున్నాయి. పిలుపులకి వెళ్ళాము. ఇంకా ఇవాళ అయితే బయట ఇంకొండి ముగ్గులు వేస్తున్నారు. అదే పెయింట్ వేస్తారు కదా, ముగ్గులు పెయింట్ అది వేస్తారు. చూడండి మీరు కూడా. ఫస్ట్ అయితే ఇలా వేసారు పెయింట్. ఇది ఫస్ట్ అయితే ఇలా కొంచెం ప్లెయిన్ కలర్, లైట్గా పేస్టల్ కలర్ లాగా వేస్తున్నారండి. వేసాక అయితే యాక్చువల్ డిజైన్ వేస్తారంట. అదే అయితే ఫస్ట్ వేస్తున్నారనమాట. అంటే ఫస్ట్ ఇది వేస్తే ముగ్గు డిజైన్ బాగా కనిపిస్తుంది అని చెప్పి అయితే ఇది వేస్తున్నారు. ఇవి ఆయిల్ పెయింట్స్ ఏవో అనుకుంటే చాలా బాగా వేసారండి ముగ్గు అయితే. మొత్తం 3 ముగ్గులే ఎన్నో వేయించినట్టున్నాము. బయట ఒకటి, ఎంట్రన్స్లో ఒకటి, అలాగా 3 వేసారు. బాగా వేసారు డిజైన్ అయితే, చాలా బాగా వేసారు. ఆ ముగ్గులు వేయించగానే ఇంటికి ఒక అప్పుడు పెళ్లి కళ అయితే వచ్చింది. బాగుంది, నాకైతే నచ్చాయి ముగ్గులు. ఇది మొత్తం అంతా వేయడం అయితే నేను షూట్ చేయాలి కుదరలేదు. సో ఇది మొత్తం వేసేసిన తర్వాత ఇంకా అవుట్లైన్ అది లేకుండా అయితే ఎలా ఉందో చూడండి మీరే. మొత్తం అంతా మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయాక అయితే ఇలా ఉందండి ముగ్గు అయితే.
మొత్తం చాలా బాగుంది. ముగ్గు అయితే ఎక్సలెంట్గా వేశారు. చాలా నచ్చింది నాకైతే. మొత్తం 3 ముగ్గులు కూడా దేని దాన్ని వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్. బాయ్ అండి.